హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుట్టి. సో ఈరోజు నేను యూనివర్సిటీలో మన సర్వైవల్ హ్యాక్స్ చెప్పబోతున్నాను అనమాట. సో మనం డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అయ్యే బస్ సర్వీస్, రోడ్ క్రాసింగ్ అడ్వెంచర్స్, ట్రామ్ రైడ్ అండ్ అఫ్ కోర్స్ ది ఐఎస్ఎస్ ఆఫీస్ which I am part of and I am proud of. So first comes our hero, the Catran bus. ఇది చాలా మంది స్టూడెంట్స్కి రియల్ సేవియర్ అనమాట. ఎందుకు సేవియర్ అంటున్నా అంటే ఇట్స్ టోటలీ ఫ్రీ. అంటే మనం మనీ సేవ్ చేసుకొని మంచిగా స్టార్ బక్స్ పోయి ఇంకో కాఫీ వేసుకోవచ్చు. తెలంగాణ బయటకు వచ్చేసింది ఫ్రీ అనగానే. సో జోక్స్ అపార్ట్, చాలా నీట్గా ఉంటుంది బస్సు. మంచి ఏసీ ఉంటుంది, మంచిగా కూర్చొని పోవచ్చు ప్రశాంతంగా. అండ్ మనకి ముందు కూడా ఇంకా సైకిల్ హోల్డర్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైనా టయర్డ్ అయినా, చాలా దూరం ట్రావెల్ చేయాలన్నా సైకిల్ హోల్డర్స్కి పెట్టేసుకొని హ్యాపీగా బస్లో ట్రావెల్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక వీల్ చైర్ ఆవిడ కూడా ఉన్నారు. సో బస్లో ఇంకో మంచి ఫీచర్ ఏంటి అని అంటే వీల్ చైర్ వాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ బస్సెస్కి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయి. మండే టు ఫ్రైడే 20 minutesకి ఒక బస్ అంటూ, అండ్ వీకెండ్స్లో డిఫరెంట్గా వేరీ అవుతుంటాయి. అండ్ ఆ టైమింగ్స్ అండ్ బస్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవడానికి మనకి మంచి యాప్స్ లైక్ సన్ట్రాన్ అండ్ ట్రాన్సిట్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు మీకు ఒక వైర్ చూపిస్తున్నాను. ఇది ఎందుకు అని అంటే బస్ ప్రతి స్టాప్ దగ్గర ఆగదు. ఐదర్ అక్కడ ప్యాసింజర్స్ ఎక్కే వాళ్ళన్నా లేదా మనం స్టాప్ ఇలా రిక్వెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్టాప్ రిక్వెస్టెడ్ అని. ఆ అబ్బాయి ఆ వైర్ అలా లాగ్గానే స్టాప్ రిక్వెస్టెడ్ అని పడుతుంది. సో దట్ డ్రైవర్ నెక్స్ట్ వచ్చే స్టాప్ దగ్గర ఆపుతారన్నమాట. సో ఇలా ఉంటుంది ఫెసిలిటీ. సో ప్రతి ఒక్క స్టాప్ దగ్గర ఆగకుండా టైం సేవింగ్ లాగా అనమాట. అండ్ మనకు కూడా ఇక్కడ పుల్ టు సిగ్నల్ అని ఉంది. సో మనం ఇప్పుడు కొత్త అయినా ఇలా చదివి తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ హౌ డోర్స్ ఓపెన్. అండ్ మీకు ఇప్పుడు ఆ వీల్ చైర్ ఆవిడ ఎలా కిందికి దిగుతారో చూపిస్తాను. సో వాళ్ళకి కొన్ని బెల్ట్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు కింద పడకుండా ఉండడానికి. సో ఆ బెల్ట్స్ అని హుక్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు డ్రైవర్ వస్తా అంటే వీలే వద్దని చెప్పారనమాట. సో అవన్నీ మళ్ళీ తీసేసి అలా కిందికి అనేస్తే సీట్స్ మళ్ళీ వస్తాయి మనకి. సో దట్ వేరే వాళ్ళు వచ్చి కూర్చోడానికి యూజ్ అయింది. సో దిస్ ఈస్ హౌ దే మేనేజ్. అంటే అటు వీల్ చైర్ వాళ్ళకి అండ్ వీల్ చైర్ వాళ్ళు లేకపోతే ఇలా సీట్స్కి ఇలా మంచి మంచి ఫీచర్స్ అన్నీ ఉంటాయి మన బస్లో. ఈ బస్సెస్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ కవర్ చేస్తాయి. సో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఇది వాల్మార్ట్, షాపింగ్ మాల్స్, ఎక్కడికి వెళ్ళాలన్నా సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. మెయిన్గా స్టూడెంట్స్ లైక్ అస్. అండ్ డ్రైవర్స్ కూడా చాలా మంచిగా గ్రీట్ చేస్తారు, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గుడ్ డే అని అలా. సో ఇక్కడ నేను దిగుతున్నాను, మా స్టాప్ వచ్చేసింది. సో ఇప్పుడు మీకు ఇంకో ఫీచర్ చూపిస్తాను అనమాట. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. సో మనం రోడ్ క్రాస్ చేయాలంటే ఇట్లా సిగ్నల్ బటన్ ప్రెస్ చేసి గ్రీన్ మ్యాన్ లైట్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. సో ఇలా రాగానే మనం నడుచుకుంటూ పోవచ్చు. అండ్ నడిచేటప్పుడు కూడా మనకి టైమింగ్స్ పడతాయి అన్నమాట. సో ఇన్ని సెకండ్స్లో వెళ్ళాలి అని చెప్పేసి. సో ఈడ ఎట్లా అంటే పెడెస్ట్రియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. సో రేపు పొద్దున ఎవరికైనా యాక్సిడెంట్స్ అయ్యి అందులో ఒక పెడెస్ట్రియన్ ఉన్నారు అంటే అది వాళ్ళ తప్పు అవ్వదు ఫర్ షూర్గా. సో కార్ వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. సో అలా అని చెప్పి సిగ్నల్ పడక ముందు ఊరకకండి. సో ఇక్కడ కార్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడు నడుచుకుంటూ ఐఎస్ఎస్ ఆఫీస్కి వెళ్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా దట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఐఎస్ఎస్ అని, ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్. సో నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉందన్నమాట ఆఫీస్లో, అందుకే వెళ్తున్నాను. సో వై నాట్ షో ద రూట్ అండ్ వే ది ఆఫీసెస్ సో దట్ మీకు యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు వీడియో తీస్తున్నాను. వెళ్ళేదారిలో మనకు అక్కడ ట్రామ్ స్టేషన్ కనిపిస్తుంది కదా, నేను ఇది ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. లక్కీగా మనకి ఇక్కడ ట్రామ్ కూడా వచ్చింది. సో ఇది ట్రామ్ అన్నమాట, ఇలా ఉంటుంది, కొంచెం చిన్న ట్రైన్ లాగా. సో ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే ఈ ట్రామ్ కూడా ఫ్రీ. సో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, చాలా బాగుంది కదా వినడానికి. ఈ ట్రామ్ మన యూనివర్సిటీ సైడ్ వెళ్తుంది అనమాట, మెయిన్ బిల్డింగ్ సైడ్. సో బట్ నేను ఐఎస్ఎస్ ఆఫీస్ అది వేరే రూట్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు ట్రామ్ తీసుకోవట్లేదు. మనకి వెళ్ళేదారిలో చాలా రెస్టారెంట్స్, కెఫేస్ చాలా ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఐఎస్ఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మంచి సర్వీసెస్ గురించి చెప్తాను. సో యూఎఫ్ఏలో
ఐఎస్ఎస్ వాళ్ళు ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఒక లైఫ్ లైన్ లాగా అన్నమాట. సో ఫస్ట్ సెమ్లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ రిలేటెడ్ టు వీసా, డాక్యుమెంట్స్, ట్రావెల్ సిగ్నేచర్స్, పార్ట్ టైం జాబ్స్. సో అన్నీ క్లియర్గా గైడ్ చేస్తుంది అనమాట ఐఎస్ఎస్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ అడ్మిషన్ థింగ్, లైక్ ఫర్ అవర్ I-20, GS-160 అండ్ ఆల్ దోస్ మనకి ఐఎస్ఎస్ గైడ్ చేస్తుంది. అది కాకుండా అడ్వైజింగ్ సెషన్స్ ఉంటాయన్నమాట. సో విల్ హ్యావ్ లైక్ వాక్-ఇన్స్, విల్ ఆల్సో హ్యావ్ జూమ్ కాల్స్, లైక్ క్విక్ జూమ్ కాల్స్ ఉంటాయి. సో దట్ మనము ఇమీడియట్గా జాయిన్ అయిపోయి వీ కెన్ లైక్ క్లియర్ అవుట్ థింగ్స్. సో ఆ టైమింగ్స్ అన్నీ కూడా మా వెబ్సైట్లో ఉంటాయి. గో చెక్అవుట్ ఫర్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ ఆఫ్ UofA. సో ఆ ఏఎస్ఎస్ అనేది డాక్యుమెంట్స్ కోసమే కాకుండా దే ఆల్సో ప్లాన్ లైక్ వెరీ ఫన్ గేమ్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీ హ్యావ్ ఫ్రైడే గ్లోబల్ మిక్సర్స్, టాలెంట్ షోస్ ఉంటాయి, ట్రిప్స్ అండ్ లోకల్ ప్లేసెస్ ఉంటాయి. సో ఇలా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే మనకి న్యూ ఫ్రెండ్స్ దొరుకుతారు. సో దే మేక్ అస్ లైక్ సోషలైజ్ విత్ మెనీ పీపుల్. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి వీ హ్యావ్ లైక్ మెనీ ఈవెంట్స్ కమింగ్ అప్, లైక్ సోషల్ మిక్సర్స్ అని, పిజ్జా పార్టీ అని చెప్పేసి. సో వీ కెన్ లైక్ క్యాచ్ అప్ విత్ మెనీ పీపుల్ దేర్. సో నేను ఇప్పుడు వెళ్ళే దారిలో వీ కెన్ సీ లైక్ మస్తు మంది కనిపిస్తున్నారు కదా, కానీ నా ఫస్ట్ వీడియోలో అసలు ఎవరు ఉండరు. ఆ రోజు మూవీ అన్నమాట, అంటే స్టూడెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ కంప్లీటింగ్ ద సూపర్ సమ్మర్ వెకేషన్. అందుకే ట్రాఫిక్ అంతా కూడా ఇన్ని కార్లు. సో ఇప్పుడు మనం ఐఎస్ఎస్ లొకేషన్ ఎక్కడో చూద్దాము. సో ఐఎస్ఎస్ ఆఫీస్ గ్లోబల్ సెంటర్లో ఉంటుంది అనమాట. సో అది కొంచెం కిందికి ఉంటుంది, ఎవరికి చక్కగా కనబడదు. సో మిగతా బిల్డింగ్ అంతా కూడా డెన్ అని, స్టార్ బాక్స్ అని, కోర్ ప్లేస్ అని మొత్తం తిండే. సో మనకి ఆకలేస్తే మంచిగా పోయి తినొచ్చు. అండ్ మనకి థింక్ ట్యాంక్ కూడా ఉంటుంది. సో వీ కెన్ లైక్ జస్ట్ సిట్ తినుకుంటూ మన వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడే. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, లైక్ వెల్కమ్ బ్యాగ్స్ గురించి. సో ఇఫ్ యూ హ్యావెంట్ చెక్ దాట్ వీడియో, ప్లీజ్ గో అండ్ చెక్ లైక్ వెల్కమ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయని చెప్పి. సో అక్కడ మీరు బ్యాగ్ తీసుకోవడం మిస్ అయిపోయినా కానీ యూ కెన్ జస్ట్ కమ్ టు ఐఎస్ఎస్ ఆఫీస్ అండ్ సే దాట్ మీరు ఇలా న్యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని. సో యుల్ గెట్ ఎ వెల్కమ్ బ్యాగ్. అండ్ మనం ఇలా నడుచుకుంటూ వచ్చేసి సో రైట్ టర్న్ తీసుకుంటే మనకు అక్కడ గ్లోబల్ సెంటర్ అని చెప్పేసి పెద్దగా కనిపిస్తుంది అనమాట, ఏ లోగోతోని. దేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్నగా ఐఎస్ఎస్ అని రాసి ఉంటుంది అద్దాల మీద, అది కూడా చక్కగా కనబడదు అనుకోండి. సో దేర్ ఆఫీస్. So that's it for the video, guys. If you like the video, please like, share and subscribe to Amakutti. See you in the next video.